ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, రేపు ఉదయం 6:30 నువ్వు ఎదురు చూసే శుభవార్త నీకు ఎదురు పడుతుంది. ఇంకా నీ సంతోషానికి అవధులు లేవు అని చెప్పి బాబాగారు అంటున్నారండి. మరి మన కోసం బాబాగారు ఎలాంటి శుభవార్తని పంపించారు, ఎలాంటి శుభవార్తని చెప్పాలి అనుకుంటున్నారో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తెలుసుకోండి. నీకోసం నువ్వు ఆశపడ్డ విషయం రేపటికి అంటే రేపు ఉదయానికల్లా తీరబోతుందమ్మా. నీ మనసులో ఏముందో చెప్పనా? నాకు ఏమీ జరగదు, నేను దురదృష్టవంతురాల్ని, నా జీవితంలో ఒట్టి కష్టాలు మాత్రమే ఉన్నాయి, నా మనసులో బాధే ఉంది, అంతా కూడా ఇలా వ్యతిరేకంగా ఉన్నావు కదా, ఎందుకు ఇలా అనుకుంటున్నావు చెప్పు? నేను మంచిదాన్ని కాదు, నేను పాపాత్మురాలు అనుకుంటే నీకు అనిపిస్తుంది కదా, నువ్వు ఎవరికి కూడా అన్యాయం చేయవు కదా, మరి ఎందుకమ్మా అంత దిగులు పడుతున్నావు? నిన్ను నా బిడ్డగా అనుకుంటున్నాను, నీ కోసం ఏదైతే చేయాలని వచ్చానో నీ కష్టాలు తలుచుకొని అదే పెద్ద కష్టంగా బాధపడుతూ ఉన్నావు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే జరుగుతుందా జరగదని అనుకుంటున్నావో దాన్ని నీ బాబా చేసి చూపిస్తారమ్మా. నువ్వు అడిగిన కోరికలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. నువ్వు నీలో ఉన్న వ్యతిరేక ఆలోచనలన్నీ కూడా మూట కట్టి విసిరి పారేసి నా మీద నమ్మకం ఉంచమ్మా. గెలుపు కోసం నువ్వు ఏం చేయవాలో అదే గట్టిగా చెయ్యి. అప్పుడే నీ జీవితం ఒక మంచి దారిలో పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా సరే, గురువులైనా, బంధువులైనా, స్నేహితులైనా, తల్లిదండ్రులైనా సరే, వీటి గురించి వాదించకు తల్లి. వాగ్వాదం వద్దు, అది తప్పవుతుంది. అంటే చెడుగా అవుతావు తల్లి. సమస్య రావచ్చు, స్నేహితులతో కానీ, గురువులతో కానీ, బంధువులతో కానీ, ఎవరి దగ్గర అయినా సరే ఎక్కువగా మాటలని వద్దు, వాగ్వాదం కూడా వద్దు. అలా నిన్ను తలదించుకొని ఉండమని చెప్పడం లేదు, కాస్త దూరంగా ఉండమ్మా. ఏ సమస్యకైనా దూరంగా ఉండు. ఏ సమస్య అయినా సరే నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఏం చేయాలి? కొద్దిగా మౌనంగా ఓపికగా ఉండాలి. అప్పుడే అలా ఉన్నప్పుడే నీ దగ్గరికి ఒక సమస్య వచ్చినా సరే నిన్ను ఏమీ కూడా చేయలేవు. ఏమి అంటే, అవతల వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో ముందు నువ్వు తెలుసుకుని అప్పుడు నువ్వు మాట్లాడాలమ్మా. నువ్వు నా బంగారు బిడ్డవు కాబట్టి నీ యొక్క కోరికలన్నీ నేను తీరుస్తాను. బలంతో సాధించిన వాటికన్నా మౌనంతో ఓపికతో ఉండి సాధించేది చాలా గొప్ప. ఓపికతో కాలాన్ని దాటివేస్తే సంతోషకరమైన జీవితం నీకు ఉంటుంది. ఓపికగా ఉండు. ఈ కాలం దాటితే గెలుపు నీ సొంతం అవుతుందమ్మా. జరిగిందంతా తెలుసుకొని బాధపడవద్దు. నీకు ఏది మంచి జరగాలని కోరుకుంటున్నావో అది మాత్రమే గుర్తుపెట్టుకో. జరిగిన దానికి గుర్తు తెచ్చుకొని బాధపడవద్దు. నీకు ఎప్పుడూ కూడా ఓటమిగా ఉండదమ్మా. మౌనంగా ఉండు. బానిసత్వం కంటే ఆపదతో కూడిన స్వతంత్రం మేలు కదా. ఆత్మాభిమానంతోనే జీవితాన్ని జీవించు. నువ్వు ఎవరి దగ్గర కూడా బానిసత్వంగా ఉండకూడదు. ఒక మనిషి ఎదుగుదల, శక్తి, ఆలోచనలు ఉంటాయి కాబట్టి నీ ఆలోచనలు గొప్పగా ఉండాలమ్మా. అనుకూలమైనవిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి. కాబట్టి నీ సాయి తండ్రి చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుంచుకో. నీతో ఎల్లవేళ్ళలా కూడా నీకు తోడుగా ఉంటాను కదా. నువ్వు ఎటువంటి కంగారు పడవద్దు, ఎటువంటి వ్యతిరేకమైన ఆలోచన చేయవద్దు. ఈరోజు నువ్వు ముఖ్యమైన పని మీద వెళ్తున్నావా, ఆ పని చక్కగా పూర్తవుతుంది. ఎటువంటి అడ్డంకులు రాకుండా నీ పని నువ్వు పూర్తి చేసుకొని ఎంతో ఆనందంగా తిరిగి వస్తావు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని చక్కగా నెరవేరుతుంది. ఎన్నిసార్లు వరుసగా ఆటంకం వచ్చినా సరే ఈసారి మాత్రం నువ్వు అనుకున్న పని అంతా కూడా పూర్తవుతుంది. ఈ లోకంలో బిడ్డలకి తల్లిదండ్రులు కదా మంచి చేస్తారు. నిస్వార్థమైన ప్రేమ ఇంకెవరు అందించగలరు? అది కూడా నేను చేసిందే. ఇంతకు ముందు నువ్వు చేసినప్పుడు ఆ పని పూర్తి కాలేదు. అందుకు నువ్వు ఎంత వేదన చెందుతూ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నీకు మంచిదైనది ఏదైనా సరే క్షణాల్లో చేసి పెడతాను. నీకు మంచి సమయం వచ్చేంత వరకు కూడా నేను చూసుకుంటాను. ఈరోజు నువ్వు అనుకున్న మంచి సమయం వచ్చింది కాబట్టి నువ్వు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. అలాగే నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించాలని, నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా
అని చెప్పి బాబాగారు అయితే మనతో అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఇంతటి చక్కటి సందేశాన్ని పంపించారు కదా. దేని గురించి ఆలోచించకుండా చేసే పని మీద మాత్రమే దృష్టి పెట్టి అనవసర విషయాల్లో తలదూర్చకుండా అనవసరంగా వాదనకు దిగకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతాం. ఇంతకు మించి మనకు కావలసిందంటూ ఏమి ఉంటుంది చెప్పండి అని చెప్పి బాబాగారు అంటున్నారండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.